ఇవాళ రాయలసీమలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఇరువురు నేతలు కలిసి ప్రజాగలం సభలో ప్రసంగించనున్నారు. రాజంపేట, రైల్వే కోడూరులో భారీ రోడ్ షోలకు స్థానిక నేతలు ప్లాన్ చేశారు. రోడ్ షో అనంతరం ఇద్దరు నేతలు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరు నేతలు హెలికాప్టర్లో రాజంపేటకు చేరుకోనున్నారు. రాజంపేట రోడ్ షో బహిరంగ సభ అనంతరం తిరిగి హెలికాప్టర్లో రైల్వే కోడూరుకు చేరుకుంటారు. రైల్వే కోడూరు సభ అనంతరం రోడ్డు మార్గంలో తిరుపతి చేరుకుంటారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ఇద్దరు నేతలు రాజమండ్రికి బయలుదేరుతారు. ఇవాళ రాయలసీమలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఇరువురు నేతలు కలిసి ప్రజాగలం సభలో ప్రసంగించనున్నారు. రాజంపేట, రైల్వే కోడూరులో భారీ రోడ్ షోలకు స్థానిక నేతలు ప్లాన్ చేశారు. రోడ్ షో అనంతరం ఇద్దరు నేతలు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరు నేతలు హెలికాప్టర్లో రాజంపేటకు చేరుకోనున్నారు. రాజంపేట రోడ్ షోలో బహిరంగ సభ అనంతరం తిరిగి హెలికాప్టర్లో రైల్వే కోడూరుకు చేరుకుంటారు. రైల్వే కోడూరు సభ అనంతరం రోడ్డు మార్గంలో తిరుపతి చేరుకుంటారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ఇద్దరు నేతలు రాజమండ్రికి బయలుదేరుతారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ యామిని. ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉమ్మడి కడప జిల్లా అయినటువంటి రాజంపేట అలాగే కోడూరులో కూడా పూర్తి స్థాయిలో పర్యటించినారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే మే 13 తేదీ జరిగేటువంటి ఎన్నికల సంగ్రామం నేపథ్యంలో కూడా ఇప్పటికే వాళ్ళు ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా వాళ్ళు అయితే కనుక రాజంపేట అలాగే రైల్వే కోడూరులో కూడా ప్రజలను ఉద్దేశించి అలాగే రానున్న ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజాక్షేత్రంలో ఎటువంటి తీసుకుపోవాలనే దానిపైన కూడా ఈ రోజు భారీ బహిరంగ సభలు అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఈ రోజు మధ్యాహ్న సమయంలో దాదాపుగా 2 గంటల సమయంలో కూడా ఏదైతే దాదాపుగా రాయంపేటలో ఉన్నటువంటి గీతాంజలి కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా దాదాపుగా రోడ్ షో ద్వారా కూడా రాజంపేట పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే పాత బస్టాండ్ సర్కిల్ ఉందో అక్కడ కూడా చేరుకొని దాదాపుగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా అక్కడ భారీ బహిరంగ సభలో జనసేన అధినేత అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు పాల్గొంటారు. దాదాపుగా గంటకు పైగా కూడా ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఏదైతే రాయంపేటలో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన అలాగే ఇక్కడ ఉన్నటువంటి గతంలో 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి మేడం మల్లికార్జున అవినీతి పైన కూడా పూర్తిలో మాట్లాడేందుకు ఇప్పటికే అవకాశాలన్నీ కూడా మొత్తంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకొని ఏదైతే ఈ భారీ బహిరంగ సభ అనంతరం కూడా ఇద్దరు కూడా మళ్ళీ రిటర్న్ గా మళ్ళీ హెలిప్యాడ్ చేరుకొని అక్కడి నుంచి కూడా ఇద్దరు హెలిప్యాడ్ దగ్గర నుంచి రైల్వే కోడూరు చేరుకుంటారు. రైల్వే కోడూరులో ఉన్నటువంటి హెలిప్యాడ్ గానే అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా రోడ్ షో ద్వారా కూడా రైల్వే కోడూరు పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్ వద్ద కూడా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భారీ బహిరంగ సభలో కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రాజంపేట పార్లమెంట్ సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా మొత్తంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్ అలాగే జనసేన క్యాడర్ పూర్తి స్థాయిలో కూడా మొత్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు అధినేతల పర్యటన నేపథ్యంలో కూడా ఇప్పుడే పోలీస్ యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే కనుక రాజంపేట అలాగే రైల్వే కోడూరు కూడా పెద్ద ఎత్తున అధీనంలో తీసుకున్నారు. ఏదైతే రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ ఎన్నికల ప్రచారాన్ని అనేది స్పీడ్ పెంచారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు షెడ్యూల్ అయితే కనుక ఇద్దరు అధినేతలు అయితే కనుక బిజీగా గడపన్నారు మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.